హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫోర్త్ సాంగ్ అయితే వచ్చింది భయ్య, డూప్ సాంగ్. అయితే ఈ మూవీలో వచ్చిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. డూప్ సాంగ్ భయ్య, దీంట్లో ఈ సాంగ్ ఎంటర్ అవ్వగానే రామ్ చరణ్ అనే స్టెప్తో అనమాట కుమ్మేశాడు భయ్య. ఆ స్టెప్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. ఈ రకమైన డ్యాన్స్ విషయంలో అనమాట రామ్ చరణ్ ఎవరు కొట్టగలరు భయ్య, అలా అనిపించింది భయ్య. అయితే ఇలాంటి కొత్త రకమైన డ్యాన్స్ అనమాట రామ్ చరణ్ అనే వేయగలడు నాకు అనిపించింది. అదే కాకుండా రామ్ చరణ్ లుక్స్ మాత్రం ఒక టీనేజ్ రామ్ చరణ్ లా అయితే అనిపించాడు భయ్య. అదే కాకుండా కైరా అద్వానీ కాస్ట్యూమ్స్, అలాగే మన రామ్ చరణ్ కాస్ట్యూమ్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. రామ్ చరణ్ బాగా సన్నగా అయ్యాడని నాకు అనిపించింది భయ్య. బయట చూస్తుంటే కొద్దిగా లావుగా అనిపించిండు. ఏంటంటే రీసెంట్గా మాల వేసుకున్నట్టు అనేది ఫోటోలు అయితే బయటకు వచ్చి దాంట్లో చూశాక రామ్ చరణ్ బాగా లావుగా అయితే ఉన్నారు. అయితే ఈ మూవీలో ఏంటి సన్నగా ఉన్నారని నాకు అనిపించింది. ఒకవేళ మూవీ టీం ఈ రకంగా చేశారని నాకు అనిపించింది భయ్య. అదే కాకుండా భయ్య సాంగ్స్ విషయానికి అయితే వద్దాం భయ్య. సాంగ్స్ విషయానికి వస్తే తమన్ గారు ఇచ్చేశారని చెప్పొచ్చు, కానీ దీంట్లో అనమాట లిరిక్స్ మాత్రం ఎక్కడా కానరావు భయ్య. అంటే చాలా తక్కువ అనమాట. ఇంకా 4-5 టైమ్స్ మాత్రమే మనకైతే వినబడతాయి. మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు, కానీ లిరిక్స్ని డామినేట్ చేసేలా మ్యూజిక్ ఉందని చాలామంది అయితే అనుకుంటారు. కానీ భయ్య ఈ సాంగ్ ఇప్పుడు అర్థం కాదు, థియేటర్లో చూడగానే మనకైతే అర్థమవుతుంది. ఇదైతే క్లారిటీ భయ్య. అయితే ఈ రకమైన సాంగ్ అనమాట ఈ మూవీలో ఉండాల్సింది, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ మూవీ. దాని కారణంగా ఇలాంటివి ఉంటే చాలామంది ఇంట్రెస్టింగ్ అనమాట ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తారు. లేకపోతే తెలుగు సాంగ్ ఉంటే భయ్య చాలామంది చాలా వాటికైతే నచ్చదు, కానీ ఈ రకంగా అనమాట ఆయన డూప్ సాంగ్ అని ఈ రకమైన మ్యూజిక్ ఇవ్వడం కారణంగా చాలామంది దిగుతారు. అయితే డైరెక్టర్ శంకర్ గారు ఈ సాంగ్ని ఎలా మోడిఫై చేస్తారో, ఎక్కడ పెడతారో అనేది అనమాట మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. కానీ కొత్తగా అనిపించింది భయ్య, ఫీల్ అయితే కొత్తగా ఉంది. అయితే ఈ మూవీ నుంచి 4 సాంగ్లు అయితే వచ్చాయి భయ్య. సాంగ్లలో మాట ఏ సాంగ్ బాగుంది అనేది మాట్లాడుకుందాం. చాలామంది భయ్య ఫస్ట్లో వచ్చిన అంటే రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ అనమాట ఒక సాంగ్ అయితే వచ్చింది, జరగండి జరగండి. అయితే ఆ సాంగ్ చాలామందికి నచ్చలేదు. ఆ సాంగ్ అసలు ఎవరు చూడలేదని చెప్తున్నారు భయ్య. ఆ సాంగ్ అసలు ఈ మూవీలో ఎందుకు పెట్టారా అని అయితే చెప్తున్నారు భయ్య. అయితే ఈ సాంగ్ వల్ల ఈ మూవీకి ఏదైనా దెబ్బ పడిద్దేమో అని నాకు అనిపిస్తుంది భయ్య. ఏదో చూడాలి మరి. అయితే థియేటర్లో చూడగానే మంచి ఎక్స్పీరియన్స్ రావచ్చు, అది కూడా అనిపిస్తుంది. దాని తర్వాత భయ్య రామ్ మచ్చా మచ్చా సాంగ్, ఇదైతే ఆసమ్ ఉందని చెప్పొచ్చు, వేరే లెవెల్. ఈ సాంగ్ అనమాట ఈ మూవీలో చాలామందికి నచ్చుతుంది, అలాగే బయట కూడా బాగా ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత నాన్న హైరానా సాంగ్ అయితే వచ్చింది భయ్య. ఈ సాంగ్ గురించి అసలు చెప్పవసరం లేదు భయ్య, అలా బాగుంది అసలు ఒక రేంజ్లో. ఇలాంటి మెలోడీ సాంగ్స్ అనమాట రీసెంట్గా వచ్చిన ఏ మూవీలో కూడా కానరాలేదు, అంత బాగుంది భయ్య. డైరెక్టర్ శంకర్ గారు ఈ విషయంలో ఆయన అయితే మెచ్చుకోవాలని అనిపించింది. దాని తర్వాత ఈ సాంగ్ అయితే వచ్చింది భయ్య. అయితే వచ్చి రాగానమాట ఈ సాంగ్ చాలామందికి నచ్చలేదని కామెంట్ అయితే చేస్తున్నారు. దాని కింద నేను స్క్రోల్ చేస్తూ చూస్తున్నాను మెసేజ్లు అనమాట. చాలామందికి నచ్చలేదు ఇదేంట్రా బాబు ఇలా ఉందని చెప్తున్నారు. కానీ భయ్య ఈ మూవీ మామూలు మూవీ కాదు, పాన్ ఇండియా లెవెల్ మూవీ. చాలామందికి నచ్చాలి, దాని కారణంగా ఈ సాంగ్ని ఈ రకంగా అయితే డిజైన్ చేశారు. కానీ దీంట్లో స్టెప్పులు మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటాయి భయ్య. నాకు 4-5 స్టెప్పులు అయితే బాగా నచ్చాయి భయ్య. ఆ సాంగ్ ఎంట్రీలో ఒక స్టెప్పు, దాని తర్వాత ఒక స్టెప్పు, అలా అనమాట. అది కాకుండా ఈ సాంగ్ని మేకింగ్ చేస్తున్నట్టు కూడా మనకి చివరిలో అయితే చూపించారు భయ్య. ఆ రకంగా డైరెక్టర్ శంకర్ గారు మంచి మంచి సాంగ్సే ఇస్తున్నారని చెప్పొచ్చు. ఆయన విషయంలో అనమాట సాంగ్స్ ఒక రేంజ్లో అయితే ఉంటాయి భయ్య. ఆయన సాంగ్ అనమాట డిఫరెంట్గా ఆలోచించి కొత్తగా అయితే మనకైతే ప్రజెంట్ చేస్తూ ఉంటారు సాంగ్స్ విషయంలో. అలాగే ఈ మూవీలో కూడా సాంగ్స్ బెటర్గానే ఉంటాయి. అదే కాకుండా దీంట్లో రామ్ చరణ్ డబల్ రోలు, అదే కాకుండా దీంట్లో ఇంకో 2 సాంగ్స్ అయితే ఉంటాయంట. చూడాలి మరి భయ్య. ఈ మూవీ చూడడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు భయ్య, దాదాపు 23-24 డేస్ మాత్రమే ఉంది. అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు పక్కగా ఈ మూవీతో. దాదాపు ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లు దాటుతుంది నేనైతే అనుకున్నాను. మీరే ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో సాంగ్ మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇంత మంచి మంచి అప్డేట్స్ చూస్తున్నాను కదా, ప్లీజ్.